ది గర్ల్ ఫ్రెండ్ ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తా. అబ్బాయిలందరికీ మ్యాక్సిమం ఆ సినారియోస్ కానీ ఆ మేల్ ఈగోస్ వల్ల మేబీ నచ్చకపోవచ్చు, బట్ ఫిమేల్ ఈగో మేల్ ఈగో బోత్ ఆర్ సేమ్. వాళ్ళ అంటే అందరూ ఈక్వల్ అని అంటాం కదా, అలా ఉంటే బాగుంటుంది అనేది డైరెక్టర్ గారి వ్యూ. సినిమాలో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపించింది. ఏంట్రా ఇది లాగుతున్నారు పోతానే ఉంది, ఎప్పుడురా ఇంటికాటు పడుతుంది అనిపించింది. బట్ లాస్ట్ 25 minutes చింపి పారేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ 25 minutes ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్స్ మనం ఫేస్ చేసి ఉంటాం. చాలామంది లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ అయిన తర్వాత మనం ఒక సైకో టైప్ ఆఫ్ క్యారెక్టర్ లోపల నుంచి బయటకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళని ఎంత చులకనగా చేస్తాం అనేది సినిమాలో ప్రాపర్గా చూపించారు. మెయిన్గా అమ్మాయిలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పాస్ట్ లవ్ స్టోరీస్ లేదంటే ఇంకా వేరే తెలిసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాం. బట్ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. అన్న ఇక్కడ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమీ బిస్కెట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీలో నాలో ప్రతి ఒక్కరిలో ఆ క్యారెక్టర్ ఉంటుంది రియాలిటీకి. మనం బయటికి నేను మంచోళ్ళని చెప్పుకుంటాం కానీ మనం ఎంతలంగానో లోపల మనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ సినిమాలో చూపించింది ఏంటంటే తనకున్న ప్రాస్పెక్టివ్ ఏంటి ఒక అమ్మాయి మీద అనేది ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా చూపిస్తారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేసేవాడు, నేను అలాగే చేయాలి, అది ఎందుకు అనేది డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లో లాస్ట్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, డైలాగ్ చెప్పాలనుకోవట్లేదు, బట్ ఆ డైలాగ్స్ వల్ల మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అరే మనం ఈ మిస్టేక్ చేసాం కదా, డెఫినెట్గా ఇకపై చేయొద్దు, మనం వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ ఒపీనియన్స్ కూడా రెస్పెక్ట్ చేద్దాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో లవ్ స్టోరీకి ఏమన్నా మ్యాచ్